శ్రీకాంత్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'అబ్జెక్షన్ మై లార్డ్' అనే వెబ్ సిరీస్ జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 7 ఎపిసోడ్‌లతో 3 గంటల 20 నిమిషాల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకైతే నచ్చింది. ముందుగా ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే, ఒకతను కోర్టు దగ్గరకొచ్చి తన కూతురు మిస్ అయిందని చెప్పి కంప్లెయింట్ ఇస్తే ఎవరూ తీసుకోరు. ఆ బాధతో ఆయన కోర్టు ముందే కాల్చుకుని చనిపోతారు. ఇంకా ఆ కేసుని శ్రీకాంత్ గారు ఎలా తీసుకున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్లారనేది సిరీస్. ఒక అమ్మాయి మిస్సింగ్ అనగానే ఏం జరుగుంటదనే విషయాన్ని ఎవరైనా గెస్ చేయొచ్చు. ఇంక ఈ సిరీస్‌లో కూడా అదే జరుగుంటది, అలాగే ముందుకెళ్తది అనే ఫీలింగ్ అయితే రావచ్చు. కానీ ఈ సిరీస్‌లో అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గర నుంచి కూడా ఇంట్రెస్టింగ్‌గానే ముందుకెళ్తది. ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ కొంచెం రొటీన్‌గా ఉందని అనిపించలేదు. కొంచెం డిఫరెంట్‌గానే ఉంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అసలు ప్రూఫ్సే లేని ఒక కేస్‌ని ఎలా ముందుకు తీసుకెళ్తారనే క్యూరియాసిటీ అయితే ఉంటది. ఇంకా అలా ముందుకెళ్ళే ప్రాసెస్‌లో రివీల్ అయ్యే విషయాలు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇంక సిరీస్‌లో ఆ ఫాదర్ క్యారెక్టర్ ఎమోషన్స్‌ని అయితే కనెక్ట్ అయ్యేలాగా బాగా చూపించారు. ఇంక సిరీస్ కూడా ఎక్కడైతే సైడ్ ట్రాక్ తీసుకుంటే అనిపించలేదు. పాయింట్ టు పాయింట్ ఇంట్రెస్టింగ్‌గానే ముందుకెళ్ళినట్టుంది. ఇంక సిరీస్‌కి సంబంధించిన ఎండింగ్‌ని కూడా సాటిస్ఫైయింగ్‌గా బానే ఇచ్చారనిపించింది. కాకపోతే ఆ అమ్మాయికి అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయిన ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్‌ని కూడా ఏదైనా చేసినట్టు చూపించుంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సిరీస్‌లో శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్ అయితే బా అనిపించింది. అలాగే ఆయనతో చేసిన అమ్మాయి కూడా బాగా చేసింది. ఇంక సిరీస్‌లో మ్యూజిక్ కూడా సిరీస్‌కి తగ్గట్టుగా బానే అనిపించింది. ఫైనల్‌గా ఈ సిరీస్‌లో అమ్మాయి మిస్సింగ్ అనే పాయింట్ కొంచెం రొటీన్‌గానే ఉన్నట్టు అనిపించినా, ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళే ప్రాసెస్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అలాగే రివీల్ అయ్యే విషయాలు కూడా బా అనిపిస్తాయి. అందుకే ఈ సిరీస్ అయితే నాకు బాగా అనిపించింది. ఇంక సిరీస్‌లో అయితే ఎలాంటి అడర్ కంటెంట్ లేదు కాబట్టి సిరీస్‌ని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇంక ఈ సిరీస్‌కి నేనిస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇంకా వీడియోకి వచ్చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.